అందరికీ నమస్కారం అండి। ఈరోజు అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి సాధించిన విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడ మిత్రులందరూ ఉన్నారు। ముఖ్యంగా ప్రవాస భారతీయులందరి తరపున మేము తెలియజేసుకునేది ఏంటంటే గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో జరిగినటువంటి అశాస్త్రీయ అసమంజస పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చినటువంటి చెంపదెబ్బ లాంటి తీర్పుని మేము పేర్కొంటున్నామండి। ఏ అమరావతి సాక్షిగా అమరావతి మహిళలను అమరావతి రైతులకి మీరు చేసిన అన్యాయాన్ని బాబాయ్ హత్యను రాజకీయంగా మీరు ఉపయోగించుకున్నటువంటి విధానాన్ని పాలనా విధంగా ఆంధ్రప్రదేశ్లో మీరు పాటించినటువంటి విధానాలను ప్రజలు నిర్ద్వందంగా తిప్పికొట్టారని తెలియజేసుకుంటున్నాం। ఈ సందర్భంగా గత 5 సంవత్సరాలుగా జరిగినటువంటి దుర్నీతిని జరిగినటువంటి దుష్పరిణామాలన్నింటినీ కూడా ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యయుతంగా తమకు ఇచ్చినటువంటి ఓటు హక్కు రూపంలో మీకు తెలియజేశారు। ఆ తీర్పుని మీరు శిరసా వహించాలనేసి ప్రవాస భారతీయులందరి తరపున తెలియజేసుకుంటున్నాం। అగ్రరాజ్యం అమెరికా వాషింగ్టన్ డీసీలో తెలుగుదేశం సంబరాలు జరుగుతున్నాయి। ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు 4.0 ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు। మేమందరం కూడా ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నాం। ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన దరిద్రం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు వదిలిపోవడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు కోరుకున్నది। అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని చెప్పి ప్రతి ఒక్క ప్రవాస భారతీయుడు అనుకుంటున్నాడు। ఈ మరపురాని విజయాన్ని అందించిన ఆంధ్ర ప్రజలకి ధన్యవాదాలు ఫ్రమ్ ఎన్ఆర్ఐ యుఎస్ఏ। టీడీపీ కూటమి అఖండ విజయం సాధించింది। వాషింగ్టన్ డీసీ ఎన్ఆర్ఐ టీడీపీ నుంచి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము। జనసేన పవన్ కళ్యాణ్ గారికి, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోదీ గారికి శుభాకాంక్షలు తెలిపే ప్రయత్నం చేస్తున్నాము। అగ్రరాజ్యం వాషింగ్టన్ డీసీ అమెరికా నుంచి మేమందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము। ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి గవర్నమెంట్ ఫామ్ చేయడం